మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్తే ముందుగా, మిత్రమా, మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల. రైతు భరోసాపై విమర్శల వర్షం కురిపించిన ఆలపాటి. వివి లక్ష్మీనారాయణను కలిసిన వికాస్ పాండే. ప్రముఖ రచయిత శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ వారి రచనా సంపుటిని లాయర్ పొన్నం విజయ్ కుమార్కి బహూకరణ. 3 లక్షల రూపాయల చెక్కుని అందించిన మేరుగ నాగార్జున. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 53.58 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. 34,288 కోట్ల రూపాయల నిధులను చెల్లించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా రైతు భరోసా కింద 12,500 రూపాయలు ప్రకటించిన 13,500 రూపాయలు అందిస్తున్నామని, పగటిపూట రైతులకు ఉచిత కరెంటు 1,00,000 రూపాయల వరకు 0 వడ్డీ కింద ఇస్తున్నామని, 80% మందికి పెట్టుబడి సాయం అందుతుందని తెలియజేశారు. కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు, అవకాశమే లేదు. ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు. ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇది ఇచ్చే అవకాశమే లేదు. ఆ పెంచడానికి మరో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప, ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు పగటిపూటే 9 గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆ 1,700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటిపూటే ఈరోజు 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ 19 లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పగటిపూటే ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదొక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అమరావతి ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం రైతులను నిండా ముంచి రైతు భరోసా పేరుతో దగా చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన బటన్ నొక్కే కార్యక్రమం చేసి అనునిత్యం మోసంతో బతికే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి అన్నదాత అయినటువంటి రైతును కూడా మోసం చేసే వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి నా భావన. ఎందుకంటే వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి. 5 ఖరీఫ్లు, 5 రబీల కాలం, 10 కాలాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక పాలన, ఒక ముఖ్యమంత్రి స్వయంగా వ్యవసాయానికి నష్టం జరిగేలాగా వ్యవహరించినటువంటి పాలన ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి చాలా స్పష్టంగా కనిపించే అంశం. ఎందుకంటే ఈ రోజున మీరు చెప్పే అన్ని అబద్ధాలు ఇంకెవరు కూడా చెప్పరని చెప్పి నా భావన. వ్యవసాయాన్ని మరి ముఖ్యంగా నిర్వీర్యం చేయటమే కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులను ఆదుకుంటున్నానని చెప్పి ఎన్నికల ముందల మీరు చేసినటువంటి వాగ్దానం, నేను 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత
మీరు కేవలం 7,500 రూపాయలు మాత్రమే మీరు విడుదల చేసి కేంద్రం ఇచ్చే సహాయాన్ని కూడా మీరు కలిపి నేను రైతులకి సహాయం చేశానని చెప్పుకోవడంలో దీంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. ఎందుకు ఒక్కొక్క రైతు నెత్తి మీద 2,45,554 రూపాయలని అప్పు ఉంచడానికి నువ్వు ప్రయత్నించావు. అంతేకాకుండా 1,91,970.26 కోట్ల రుణభారం ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో రైతులు నెత్తి మీద కేంద్రం చెప్పినటువంటి వాస్తవం మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు రుణభారం కూడా రాష్ట్రం యొక్క రుణభారం యొక్క పరిస్థితి దేశంలో 2వ స్థానం ఉందని కూడా చెప్పడం అనేది ఒక్కసారి నీకు గుర్తు చేస్తా ఉన్నా. మోసం చేస్తూ రైతుల పట్లను కొడుతూ రైతుల్ని పూర్తిగా ఆత్మహత్యలకు గురయ్యేలాగా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వమే. అబద్ధాల ప్రభుత్వం, మోసపూరితమైన ప్రభుత్వం, దగాకోరు ప్రభుత్వం, రైతుల్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదని చెప్పి మనం చేస్తాం. వినియోగదారు హక్కుల కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహిస్తున్న సమావేశానికి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివి లక్ష్మీనారాయణ వారి మేనిఫెస్టోను అందజేశారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ స్థానిక శ్రీకాకుళం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ బిల్డింగ్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దక్కేందుకు ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు పనిచేయలేకపోయాయని, గడిచిన 10 ఏళ్లలో అవి ఏమీ సాధించలేకపోయాయని, తాము రానున్న ఎన్నికల ముందే ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తామని, దీనిపై ఓ స్పష్టమైన వైఖరితో ఉద్యమ కార్యాచరణతో పనిచేయనున్నామని తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఐతానగర్లోని పేరెంటాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని తేలప్రోలు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 20కి పైగా పరిశోధనాత్మక రచనలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన రచయిత మరియు విశ్లేషకులు శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ వారి ప్రఖ్యాత రచనలు కొన్ని తెనాలి రామకృష్ణ కవి శాస్త్రీయ పరిశీలన, మా కేరళ యాత్ర, దేవుడు ఉన్నాడా, కరణీకం ప్రతులను ప్రముఖ లాయర్ పొన్నం విజయ్ కుమార్కు బహుకరించిన సందర్భంగా విజయ్ కుమార్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ఐపీఎస్ అధికారి బహుజన పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లో బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ధర్మాన్ని అకుంఠిత దీక్షతో నిర్వర్తిస్తూ అహర్నిశలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారిని విశ్వజ్ఞానులుగా మార్చడానికి మీరైనా కృషి చేస్తారని ఆశిస్తున్నానని తెలియజేశారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం శాంతియుతంగా చేసే పోరాటంలో మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు విజయవాడలో నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు మరియు అతని అనుచరవర్గం టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఓర్వకల్లు మండలం నాయకులు పాలకొలను సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున చినరావిపాడుకు చెందిన కొనికి హనుమంతరావు మనవడు కొనికి నాగలీల కృష్ణకు వైద్య సహాయంగా 3 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి విడుదల రజని నియోజకవర్గంలోని వాలంటీర్ల సేవలకు సంబంధించి సేవా వజ్ర, సేవామిత్ర, సేవారత్న పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరి, కమిషనర్ చేకూరి కీర్తి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, డైమండ్ బాబు, డివిజన్ల కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్ నందలి గుజ్జాల సరళాదేవి వీఎంసీ కళ్యాణ మండపం నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో శ్రీ పద్మజ మహిళా సాధికార సొసైటీ వారిచే టైలరింగ్లో శిక్షణ పొందిన సుమారు 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు మరియు ట్రైనింగ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మెప్మా డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి, విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ వేలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య మహానగరంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన అఖిల భారత సమావేశాల్లో శ్రీ భోజనపల్లి నరసింహమూర్తిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. నరసింహమూర్తి గతంలో దశాబ్దం పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్గా, గుంటూరు నగర మరియు విజయనగరం జిల్లా ప్రచారక్గా సేవలు అందించారు. భాగ్యనగర్ కేంద్రంగా దిల్సుఖ్ నగర్ జిల్లా ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్గా 10 ఏళ్లు, భాగ్యనగర్ సంఘాగ్ కార్యకారిణి సభ్యులుగా 4 ఏళ్ల పాటు సంఘ్ కార్యంలో ఉన్నారు. బీఎస్సీ-బీఎల్ పూర్తి చేసిన నరసింహమూర్తి గత 6 నెలలుగా విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్న సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ్ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.